హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వచ్చేసి నేను ఊరబెట్టిన పిండితో వడియాలు ఎలా చేస్తామనేది మీతో షేర్ చేస్తున్నాను. చాలా వరకు విలేజెస్ లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది. అది కూడా శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా తెలిసి ఉండొచ్చు. ఇది ఏంటి అంటే వేరుశెనగ పప్పు ఆయిల్ తీసిన తర్వాత వచ్చే తెలక పిండి. ఇదైతే చాలా గట్టిగా ఉంటుంది. కేజీ లెక్క అయితే అమ్ముతారు. ఇంక మా అమ్మ వచ్చేసి ఇవి చిన్న చిన్న ముక్కల్లాగా సుత్తితో అయితే కొడుతున్నాము. ఇంక ఇలా డైరెక్ట్ గా వేస్తే నానవసలు. ఇంకా అందుకని చెప్పేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లా అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని ఒక ప్లాస్టిక్ దాంట్లో గానీ లేదంటే గాజు దాంట్లో గానీ వేసుకోవాలి. స్టీలు అల్యూమినియంలో వేస్తే కన్నాలు అయిపోతాయి. ఇంక ఇప్పుడు ఇందులో తర్వాన్ అనేది వేసుకుంటున్నాం. తర్వాన్ అంటే ఏం లేదు, రైస్ వండిన తర్వాత వచ్చే గెంజిని పొలబెట్టిన దాన్ని తర్వాన్ అంటాం మేము. ఇంకా తర్వాన్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. ముక్కలు గట్టిగా ఉంటాయి కదా, ఇంకా మెత్తబడేంత వరకు మునిగేంత వరకు ఇలా వేసేసుకోవాలి. ఇంకా అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడైతే మేము గడ్డుప్పు అయితే వేసుకున్నాము. ఉప్పు కూడా వేసిన తర్వాత మంచిగా బాగా కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలిసేటట్టు. చూసారు కదా, ఇక్కడ వైట్ గా అవుతుంది అంటే తడిసింది అనమాట. ఇంకా కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాము. ఇలా బాగా కలిపేసి ఒకసారి ఇంకా ఇలా అద్ది పెట్టేసి ఉంచేసేయాలి. ఇంక ఇది వచ్చేసి ఒక 2 days తర్వాత అనమాట. ఇంకా ముక్కలు బాగా నానిన తర్వాత ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. ఇంకా పసుపు కూడా బాగా వేసి ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ తర్వాన్ అనేది మరికొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనము ఈ ప్రాసెస్ అనేది 5 రోజులు చేయాలి. 5వ రోజు మనం వడియాలు అనేది పెట్టుకుంటాం అనమాట. ఇంక ఈ 5 రోజుల్లో ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఉండాలి. పసుపు అయితే ఆల్రెడీ వేసేసాం, ఉప్పు కూడా ఆల్రెడీ వేసేసాం కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి కారాన్ని కూడా తగినంత వేసుకోవాలి. చాలా వరకు పడుతుంది, కానీ ఇందులో ఎండుమిర్చి పౌడర్ కూడా వేస్తాం కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసుకుంటున్నాం ప్రస్తుతానికైతే. చూసారా, ఇలా వేసింది అన్నమాట అమ్మ. ఇంకా పసుపుని కారాన్ని బాగా కలుపుకొని ఇంక ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఆల్రెడీ వేయించుకున్నాము. ఇంకో ఇలా అన్నమాట. సో ధనియాలు జీలకర్ర ఈక్వల్ గా వేసుకొని ఇంకా మంచిగా ఫ్రై చేసేసుకొని దాని పొడి అలాగే గరం మసాలా గ్రీన్ చిల్లీ అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. యాక్చువల్లీ ఇది దబ్బకాయల సీజన్ అయితే మాత్రము మంచిగా చిన్న చిన్న దబ్బకాయలు ఉంటాయి కదా, అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. బట్ ప్రస్తుతానికి అయితే లేవు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవే వేసుకున్నాం అనమాట. ఇదంతా మునిగేటట్టు మరికొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలపడంలోనే ఉంటది అనమాట. ఎక్కువ సార్లు కలుపుకుంటే మంచిగా తొందరగా పులుస్తుంది. అలాగే అన్ని కూడా బాగా కలుస్తాయి. ఒక్క దగ్గర పులుపు అలా ఉండకుండా ఉంటది అనమాట. కారం అలా అనమాట. సో మరి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఇలా కలిపేసుకోవాలి. ఇలా 5 days అయితే పక్కన పెట్టుకొని ఇంకా మేమైతే ఈ రోజు అప్పడాలు చేసాము. ఇంకా 5వ రోజున ఇంకా అప్పడాలతో పాటుగా ఇవి కూడా పెట్టేస్తున్నాము. ఇంక పెద్ద ఉంది కదా, పెద్ద తట్టి అనమాట. ఇది ఓన్లీ వడియాల తట్టి, వడియాలకు మాత్రమే యూజ్ చేస్తారు. అప్పుడైతే ఇంకా పెద్ద పెద్ద ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా తగ్గిపోయాయి కాబట్టి మా దగ్గర అయితే లేదు, వేరే వాళ్ళ దగ్గర నుంచి అయితే ఆ తట్టి తెచ్చి ఇంకా అందులో కొద్దిగా పిండి వేసేసాము. తర్వాత ఇలా వడియాలు అనేవి చిన్న చిన్నగా ఇలా పెట్టేసుకోవాలి. ఇంకా మా ఊరోళ్ళందరూ అప్పడాలు చేయడానికి అనేసి వచ్చారు మాకు హెల్ప్ చేయడానికి అని చెప్పేసి ఇంక ఇవి కూడా పెట్టేస్తున్నాము. ఇగో పిండి అనేది ఊరిపోయిన తర్వాత ఇలా ఉంటది. అందుకే దీని పేరు వచ్చేసి ఊరబిండి వడియాలు అంటాం అనమాట. ఊర్లో ఉంటే ఇదే హెల్ప్ అనమాట. ఏది మనం చేసుకోవాలన్నా పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళని పిలిస్తే చక్కగా హెల్ప్ చేయడానికి కూడా వస్తారు. ఇంకా మా పిన్ని మా అమ్మ బాప అందరూ కూడా కలిసి అయితే ఇలా పెట్టేశారు. మా దొడ్డ కూడా ఇంకా అప్పడాలు చూసారా ఇలా ఎండేసేసాము మొత్తము. ఇంకా మా అమ్మ ఇల్లు విషయానికి వస్తే ముందు స్లాబ్ ఉంటది, మధ్యలో పెంకిటిల్లు, వెనకాల సైడ్ రేకులు ఇల్లు ఉంటది. ఇంకా ఒక తట్టికి ఎక్కువైపోవడం ఇంకా చిన్న తట్టిలో ఇంకొక సైడ్ కూడా పెట్టాము. ఇంక ఇలా ఒక 3 days అయితే ఇది ఎండాలి మంచిగా ఈ వడియాలు అనేవి. ఇంక ఈ తట్లోనే ఎందుకు ఎండబెడతామంటే ఇదైతే ఇలా మంచిగా గ్రిల్స్ లాగా ఉంటాయి కాబట్టి గాలి అలాగే ఎండ కూడా మంచిగా తగిలి బాగా ఎండుతాయి. ప్లేట్ లో గానీ క్లాత్ మీద గానీ అయితే ఊడినప్పుడు కూడా రావు అండ్ ఎండవు కూడా సరిగ్గా. ఇంకా ఎండిన తర్వాత వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట. 3 days ఎండిన తర్వాత ఇలా ఉంటాయి. ఇంకా ఇవి వచ్చేసి ఎందుకు చేస్తారు అని అంటే ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కానీ టేస్ట్ విషయం పక్కన పెడితే విలేజెస్ లో తొందరగా పనికి వెళ్ళిపోతారు కదా, మార్నింగే టిఫిన్ చేసే టైం ఉండదు. ఇంకా అన్నమే గంజన్నం గానీ లేదా పెరుగన్నం కానీ లేదా అంబలు గానీ అదేనండి రాగి మాల్ట్ గానీ తిన్నప్పుడు వాటికి నంచుకోవడానికి వెంటనే కూరలు ఉండవు కదా. సో దానికోసమని చేస్తాం.
ఇంతకీ వడియాలు అనేవి మీకు తెలుసా? తెలిస్తే ఒక కామెంట్ చేయండి. లేదా తెలీదు ఇదే ఫస్ట్ టైం చూసామంటే అప్పుడు కూడా కామెంట్ చేయండి. ఇది ఈ రోజుటి వీడియో ఫ్రెండ్స్. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే పాత వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.